గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. గ్రేటర్లో నిమజ్జనానికి జీహెచ్ఎంసీ భారీగా ఏర్పాట్లు చేసింది. 75 పాండ్లలో మొత్తం 5 చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్లు సిద్దంగా ఉన్నాయి. నిమజ్జన డ్యూటీలో 20,000 మందికి పైగా జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొంటుండగా 25,000 మంది పోలీస్ సిబ్బంది భద్రతను చేపడుతున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 31 క్రేన్లు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి నుంచే ట్యాంక్ బండ్ పై నిమజ్జనాలకు అనుమతిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన రూట్ మ్యాప్ విడుదలైంది. పోలీసుల ఆంక్షలను గమనిస్తూ నిమజ్జనాలకు వినాయక విగ్రహాలను తరలించాల్సి ఉంటుంది. ఇక జంట నగరాల్లో గణేష్ నిమజ్జనాలకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. ఎస్ శివ, వైశాలి, నవరాత్రులు గణేష్ నవరాత్రులు పూర్తయిన నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున మొత్తం నిమజ్జనానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసినాం. ఇలా మార్నింగ్ వరకు కూడా పెద్ద ఎత్తున గణనాథులు వచ్చి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రజెంట్ రేపు అసలు కార్యక్రమం ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిమజ్జనం జరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ హైదరాబాదు ఈ గణేష్ నిమజ్జనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మనం ట్యాంక్ బండ్ చెప్పుకుంటాం. ఈ ట్యాంక్ బండ్లో వేలాది విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు అందుకు అనుగుణంగా ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, జీహెచ్ఎంసీ కానీ, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో హెచ్ఎండిఏతో పూర్తి స్థాయిలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా చాలా సాఫీగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పోలీసుల రోడ్లు మనకు తెలిసిందే. ఇప్పటికే రూట్ మ్యాప్ ఎవ్రీ ఇయర్ చూస్తుంటారు. దీనికి సంబంధించి ఈ 2024కు సంబంధించి గణేష్ నిమజ్జనానికి సంబంధించి రూట్ మ్యాప్ని డిసైడ్ చేశారు. దీనికి సంబంధించి మనం ఒకసారి వివరాలకు వెళ్తే గణేష్ ఇమర్షన్ రూట్ నెంబర్ ఇట్లా టోటల్గా 6 రూట్లను డిసైడ్ చేసింది ట్రాఫిక్ పోలీసు సిబ్బంది కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్గా కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఈ 6 రూట్లలో ప్రధానంగా కూడా అంతిమంగా కలిసేది మనం ట్యాంక్ బండ్ కావని చెప్పి హుస్సేన్ సాగర్కు చేరుకుంటాయి ప్రతి ఒక్కటి కూడా. అయితే ఈ చేరుకునే కంటే ముందే మనకు సిటీలో పలు చోట్ల సరూర్ నగర్ కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, ఇట్లా పలు ప్రాంతాల్లో కూడా విగ్రహాలు పడే విధంగా ఈ పాండ్స్ని ఏర్పాటు చేశారు. బేబీ పాండ్స్ కావచ్చు, లేదంటే పోర్టబుల్ పాండ్స్ కావచ్చు, చిన్న చిన్న చెరువులలో కూడా ఏర్పాటుకు ఇప్పటికే జీహెచ్ఎంసీ కానీ పోలీస్ యంత్రాంగం అందుకు అనుగుణంగా ప్లాన్ చేసింది. అయితే పెద్ద విగ్రహాలు కానీ మిగతా అన్నీ కూడా హుస్సేన్ సాగర్కే రావాల్సి ఉంటుంది. సిటీలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్నీ కూడా మనం ఒకసారి చూడొచ్చు. పోలీస్ డిపార్ట్మెంటు రూట్ మ్యాప్లో మొత్తం 6 విభాగాలుగా డివైడ్ చేసింది. రూట్ నెంబర్ 1 సౌత్ ఈస్ట్ జోన్ కింద డివైడ్ చేసింది. అదేవిధంగా రూట్ 2 కింద సౌత్ జోన్ డిసైడ్ చేశారు. దీంట్లో బండా బజార్, హుస్సేనే అలం, బహదూర్పుర ఏరియా ఉంటుంది. అదేవిధంగా ఈస్ట్ జోన్కో రూట్ నెంబర్ 3గా డిసైడ్ చేశారు. అది రావంతపూరు, తార్నాక, అప్సిగూడ, చిల్కల్గూడ, కాచిగూడ నుంచి అవి నేరుగా హుస్సేన్ సాగర్కి వస్తుంటాయి. అదేవిధంగా సౌత్ వెస్ట్ జోన్ కింద ధూల్పేట ఏరియా, తపాచపుత్ర, అదేవిధంగా రెతిబౌల్ ఏరియా నుంచి వస్తాయి. అదేవిధంగా రూట్ నెంబర్ 5 కింద వెస్ట్ జోన్ ఎర్రగడ్డ, బల్కంపేట్ అంటే కూకట్పల్లి ఏరియా నుంచి వచ్చేటువంటి వాటిని వెస్ట్ జోన్ రూట్ 5గా డిసైడ్ చేశారు. రూట్ 6 నుంచి నార్త్ జోన్గా గణేష్ టెంపుల్, సికింద్రాబాద్ ఏరియా నుంచి వచ్చేటువంటి అన్ని కూడా బేగంపేట మీదుగా రాణిగంజ్ నుంచి ఖైరతాబాద్ అట్లా ఓవరాల్గా ఈ హుస్సేన్ సాగర్ ఏరియాకి వచ్చి ట్యాంక్ బండ్లో కలుస్తాయి. ఒకసారి మనం ఫస్ట్ రూట్ నెంబర్ 1ది మనకు ఇక్కడ ప్రధానంగా వచ్చేటువంటి ఏదైతున్నాయో విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్ చేరుకోవాలంటే ముందు ఇక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. బాలాపూర్ అనేది చాలా మనకు గణనాథుడు ఫేమస్. అక్కడి నుంచి ఈ ఏరియా నుంచి స్టార్ట్ అవుతే కట్టమైసమ్మ టెంపుల్ నుంచి రూట్ నెంబర్ 1 ఇలా మనం రెడ్ మార్క్ చూపిస్తున్నటువంటి ఏరియా నుంచి చంద్రాయణగుట్ట టు ఇటు లెఫ్ట్ తీసుకుంటుంది. ఇలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇంజన్ బౌలి, అలియాబాదు, అదేవిధంగా నాగులచింత జంక్షను, హిమాయత్పుర, చార్మినార్, మదీనాగూడ, అఫ్జల్గంజ్ మీదుగా మొయిన్జా మార్కెట్ నుంచి ఇట్లా స్ట్రైట్గా జీపీఓ ఆర్బిట్స్ నుంచి ఇలా చేరుకుంటుంది. లిబర్టీ వరకు వస్తుంది. బషీర్బాగ్ నుంచి లిబర్టీ చేరుకొని అంబేద్కర్ స్టాట్యూ
ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆ ఎండింగ్ పాయింట్ అక్కడి నుంచి ఇలా అంబేద్కర్ స్టాట్యూ నుంచి హుస్సేన్ సాగర్కు చేరుకునే పరిస్థితి ఉంటుంది. ఇది ప్రధానంగా మనకు బాలాపూర్కు సంబంధించినటువంటి రూట్ నెంబర్ 1గా డిసైడ్ చేశారు. ఈ మార్గ మధ్యంలో మనం రూట్ 1లో కూడా ఇక్కడ చాలా డైవర్షన్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అంటే ధూల్పేట బౌద్ధుర్పురా నుంచి ఇలా వచ్చే ఒక రూట్ ఉంది. టపాచాపుత్ర టు ఇలా రైట్ నుంచి ఇట్లా మోంజా మార్కెట్కు కలిసేటువంటి రూటు కూడా పోలీసులు డైవర్షన్ పాయింట్స్ పెట్టారు. మరికొన్ని కూడా ధూల్పేట నుంచి బ్రిడ్జ్ నుంచి ఎస్ఏ మజీద్ నుంచి ఇలా అఫ్జల్గంజ్కి చేరుకునేటువంటి పాయింట్స్ కూడా రూట్ నెంబర్ 1లోనే డిసైడ్ చేశారు. మనం ఒకసారి ఇటువైపు కూడా వెళ్దాం. ఈస్ట్ జోన్కి సంబంధించి అంబర్పేట రామంతపూర్ నుంచి రూట్ నెంబర్ 3గా ఉంది. ఇట్లా స్ట్రీట్ నెంబర్ 9 నుంచి ఇట్లా శ్రీధర్ రామంతపూర్ నుంచి అంబర్పేట జంక్షన్ నుంచి ఇలా మనం చూపిస్తున్నట్టుగా తిలక్ నగరు, ఇట్లా కాచిగూడ నుంచి చాదర్ఘట్ ఎక్స్ రోడ్డు కూడా ఇలా వెళ్ళే రూట్ ఒకటి ఉంది. కాచిగూడ నుంచి ఇలా శ్రీధర్ వెళ్ళి హిమాయత్ నగర్ వై జంక్షన్ నుంచి బషీర్బాగ్ నుంచి అంబేద్కర్ స్టాట్యూకు వెళ్ళేటువంటి రూట్ ఒకటి ఉంది. ఇందిరా పార్క్ కూడా కొద్ది ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కూడా కొన్ని వెహికల్స్ వెళ్లేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ డైవర్షన్ పాయింట్స్ దాదాపు 60 పైగా డైవర్షన్ పాయింట్స్ పెట్టారు. దీంట్లో డైవర్షన్ పాయింట్ 1 నుంచి సలీం రెసిడెన్సీ, ద్వారకా హోటల్, ఫీవర్ హాస్పిటల్, గాంధీ స్టాట్యూ, గోల్నాకా, నింబోలిగడ్డ, క్రౌన్ కేఫ్ జంక్షన్, శంకర్ షేర్ హోటల్ గౌలిగూడ నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే మనకు డైవర్షన్ పాయింట్ 67 అగర్ మండీ కమాన్, షేర్ హోటల్ ఇలా సిటీలో చాలా రూట్లో కూడా డైవర్షన్ పాయింట్స్ పెట్టడం జరిగింది. మనం ఒకసారి ఇటువైపు చూసుకుంటే ఇది వెస్ట్ జోన్ కింద చూసుకుంటే ఇట్లా సోమాజిగూడ, పంజాగుట్ట, ఎన్టీఆర్ భవన్, యూసఫ్గూడ, ఎర్రగడ్డ నుంచి కూడా రూట్ నెంబర్ 5గా డిసైడ్ చేశారు. మరోపక్క ఇటు అగర్సెన్ భవన్ టు మాసబ్ ట్యాంక్ టు అయోధ్య జంక్షన్ నుంచి ఇలా రవీంద్రబాద్ టు ఇలా కూడా ఒక రూట్కి ప్లాన్ చేయడం జరిగింది. అది రూట్ నెంబర్ 4గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా యూసఫ్గూడ, ఎర్రగడ్డ నుంచి వచ్చేటువంటి నుంచి యూసఫ్గూడకు వస్తూ రూట్ నెంబర్ 5A పోలీస్ డిపార్ట్మెంటు ఇప్పటికే చెప్పడం. ఈ రూట్లో కాకుండా వేరే రూట్లో వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని కూడా పోలీసులు ఇప్పటికే ఆ రూట్ మ్యాప్లో చెప్పడం జరిగింది. అదే సమయంలో ఇటు సికింద్రాబాద్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ రూట్ నెంబర్ 6Bగా డిసైడ్ చేశారు. 6Aలో ఇటు వైఎంసీఏ ప్యారడైజ్ నుంచి వచ్చేటువంటి సికింద్రాబాద్ నుంచి ప్యాట్ నుంచి ఇలా ట్యాంక్ బండ్ వచ్చే విధంగా ప్లాన్ చేశారు. రూట్ నెంబర్ 6Bలో అయితే రసూల్పురా టు సికింద్రాబాదు నుంచి ఇలా రావడానికి అనుమతి ఇచ్చారు. ఈ రూట్ నుంచి కాకుండా వేరే రూట్లో ఎక్కడి నుంచి వచ్చినా కూడా అనుమతించడం లేదు. వాళ్ళకు ఇప్పటికే వెహికల్ అన్నిటికి కూడా స్టిక్కర్స్ అంటించుకోవాల్సిందిగా చూడడం జరిగింది. ఇప్పటికే అందరికి కూడా పాసులు తీసుకోవాలని ఇప్పటికే వాహనాలకు సంబంధించినటువంటి ఎవరైతే మండపం ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా దానికి అనుగుణంగా ఏర్పాటు చేసినటువంటి స్టిక్కర్లను బట్టే లోపలికి అనుమతిస్తామని కూడా చెప్పడం జరిగింది. పార్కింగ్ కూడా ప్రత్యేకించి కొన్ని స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్కింగ్ పాయింట్స్ని ఏర్పాటు చేశారు. మొత్తం 8 పాయింట్స్ని ఈ జిహెచ్ఎంసీ పరిధిలో నుంచి వచ్చేటువంటి వెహికల్స్కు ఇది మన చూడొచ్చు ఒకసారి. ఇక్కడ P1 ఎన్టీఆర్ స్టేడియం మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్ పక్కనే ఉంటుంది. ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం ఫస్ట్ పార్కింగ్, ఇది చాలా పెద్ద గ్రౌండ్ ఇది. అదేవిధంగా P2 కట్ట మైసమ్మ టెంపుల్ లోయర్ ట్యాంక్ బాండ్ ఏరియాలో ఉంటుంది. ఇది ఇక్కడ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు, చిన్న కార్లు కావచ్చు, లేదంటే అదేవిధంగా 4 వీలర్స్ లారీలు కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఉంది. అదేవిధంగా పబ్లిక్ గార్డెన్స్ ఏరియాలో P3గా డిసైడ్ చేశారు. పబ్లిక్ గార్డెన్స్ కూడా ఇక్కడికి రావచ్చు. అంటే ఆ రూట్ నుంచి వచ్చే వాళ్ళకు ఎవరైతే నార్త్ జోన్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పబ్లిక్ గార్డెన్ ఏరియా. ఎన్టీఆర్ స్టేడియం నుంచి పార్క్ చేసుకునే వాళ్ళకు మాత్రం ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్, రామంతపూర్, ఉప్పల్ ఆ ఏరియా నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ లోయర్ ట్యాంక్ బండ్ ఏరియాలో ఉన్న వాళ్ళు మాత్రం రాణిగంజ్, సికింద్రాబాదు, ఇటు బాలానగర్, బోయిన్పల్లి ఏరియా వాళ్ళు మాత్రం ఇక్కడ పార్క్ చేసుకోవడానికి ఉంటుంది P2లో. అదేవిధంగా P4లో బ్యాక్ సైడ్ బుద్ధాభవన్ నెక్లెస్ రోడ్ ఏరియాలో P4ని ఏర్పాటు చేసింది పోలీస్ యంత్రాంగం.
అదేవిధంగా P5లో ఆదర్శ్ నగర్ ఎంట్రీ త్రూ HTP జంక్షన్ బిసైడ్ కలాంజలి షోరూమ్. ఇది ఆదర్శ్ నగర్ సిటీ మధ్యలో అసెంబ్లీ ఎదురుగా ఉంటుంది. ఇక్కడ కూడా ఇటు ఆదర్శ్ నగర్ అంబర్పేట, అదేవిధంగా ఇట్లు నారాయణగూడ ఎక్స్ రోడ్, చిక్కట్పల్లి ఈ ఏరియా నుంచి వచ్చే వాళ్ళకు, మలక్పేట నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ అనువుగా ఉంటుంది. ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా. P6లో BRK భవన్ అండ్ GHMC హెడ్ ఆఫీస్ రోడ్లో ఉంది. ఇక్కడ తక్కువ లిమిటెడ్ వెహికల్సే పడతాయి. ఇక్కడ BRK భవన్ అది ఇక్కడ కంజెస్టెడ్ ఏరియా. ఇక్కడ కొన్ని లిమిటెడ్ కార్ల వరకు మాత్రమే చేసుకోవచ్చు, పెద్ద లారీలకు కొంచెం కంజెస్టెడ్గా ఉండదు. P7లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఖైరతాబాద్, ఇక్కడ కూడా ప్లేస్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న వాహనాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ ఇది సిటీ మధ్యలోనే పంజగుట్ట చౌరస్తాకు ఆనుకునే సైడ్కి ఉంటుంది, రైట్ సైడ్లో. P8 MMTS స్టేషన్ ఖైరతాబాద్ జంక్షన్లో కూడా పార్కింగ్ 8గా డిసైడ్ చేశారు. బట్ చూడొచ్చు మొత్తానికి మెయిన్ ప్రాసెసింగ్ రూటు 13 కిలోమీటర్ల మేర ఉంటుంది. దీని మొత్తం కూడా బేబీ పాండ్స్ ఎల్లో కలర్లో ఉన్నాయి. ఎక్సిబిషన్ పాండ్స్ మనం చూడొచ్చు లైట్ బ్లూ కలర్లో ఉన్నాయి. పోర్టబుల్ వాటర్ పాయింట్స్ పింక్ కలర్లో ఉన్నాయి. ఏదైనా ఇప్పుడు కూడా పోలీసులు చెప్పిన విధంగానే కాకుండా ఇష్టానుసారంగా వెహికల్లు గణనాథులు తీసుకొచ్చి ట్యాంక్ బండ్ తీసుకొస్తాం అడ్డం దిడ్డంగా అంటే మాత్రం కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని ఇప్పటికే పోలీసు యంత్రాంగం చెప్పడం జరిగింది. అదే సమయంలో లక్షలాది మంది భక్తులు రేపు ఉదయం నుంచే వచ్చే అవకాశం ఉంది కాబట్టి రేపు రాత్రి 11, 12 అయినా కూడా ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు పోలీసు యంత్రాంగం, HMDA, GHMC, వాటర్ వర్క్స్, అదేవిధంగా హెల్త్ శానిటేషన్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సిటీలో ఒకసారి మనం చూద్దాం, లక్షల సంఖ్యలో వచ్చేటువంటి వెహికల్స్కు గణనాథులకు అందుకు తగ్గటువంటి ఏర్పాటు పోలీసులు హెల్ప్ లైన్ సెంటర్స్ ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అదే సమయంలో ఇప్పటికే దాదాపు 25,000 మంది పోలీసులతో పాటు మనం చూడొచ్చు సిటీలో ట్యాంక్ బండ్ మీద దాదాపుగా 31 క్రేన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఏరియా మొత్తం కూడా మొత్తం 31 పాయింట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు. 31 సెంటర్స్లో ఎక్కడ ఏరియా నుంచి అంటే ఏ రూట్ నుంచి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, దాంట్లో కూడా మళ్ళీ డైవర్షన్ పాయింట్స్ నుంచి ఇక్కడికి చేరుకునే వాళ్ళు ఎవరు కూడా హుస్సేన్ సాగర్కు చాలా సేఫ్గా ఓపికతో రావాలి. ఎక్కడ కూడా డీజే సౌండ్లు పెట్టుకొని చాలా నెమ్మదిగా వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా క్లీన్గా మానిటరింగ్ ఉంటుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే సీసీ కెమెరాల తరలింపు ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా. బట్ రేపు ఎల్లుండి సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండనున్నాయి కనుక చాలా ప్రశాంతంగా, చాలా ట్రాన్స్పరెన్సీగా, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సిటీలో 75 చోట్ల ఈ పాయింట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం హుస్సేన్ సాగర్ కోసమే ఇక్కడే నిమజ్జనం చేయాలన్నటువంటి ఆలోచనలు కాకుండా ఎక్కడికక్కడ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా 7 చెరువుల్లో కూడా హుస్సేన్ సాగర్తో పాటు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కూకటపల్లి కావచ్చు, అదేవిధంగా సరూర్ నగర్ కావచ్చు, ఇటు సికింద్రాబాద్ వైపు కానీ ఇటు పలు ప్రాంతాల్లో 5 చెరువులను ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏరియాలో కూడా వేసుకోవచ్చు విగ్రహాలను కూడా చెప్పడం జరుగుతుంది. కనుక ఊరేగింపుల విషయంలో కానీ పార్కింగ్ స్థలాల్లో ఇష్టానుసారంగా రోడ్ల మీద పార్కింగ్ చేస్తే ఊరుకోమని కూడా చెప్తుంది. అదేవిధంగా రేపు ఆర్టీసీ కూడా ప్రత్యేకించి ఈ హుస్సేన్ సాగర్కు రావడానికి సిటీ మొత్తంలో నలుమూలల నుంచి ఈ రూట్లో తార్నాక నుంచి కావచ్చు, ఇటు ఉప్పల్, రామంతపూర్ నుంచి, ముసారాంబాగ్ నుంచి ఇక్కడ చేరుకునే వాళ్ళకి కావచ్చు, ఈ టపాచపుత్ర, చార్మినారు ఇట్లా రూట్ నుంచి పంజాగుట్ట ఇట్లా వచ్చే వారికి కావచ్చు, అదేవిధంగా ఎర్రగడ్డ, యూసఫ్గూడ, బల్కంపేట ఈ రూట్ నుంచి వచ్చే వాళ్ళకి కావచ్చు, పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడానికి బస్సు సౌకర్యం కూడా ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేసింది. అదేవిధంగా MMTS రైళ్లను కూడా రేపు అన్ని రూట్ల నుంచి ఇప్పుడు ఉన్నటువంటి రూట్లలో అక్కడ చేరుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాం. అదనంగా కూడా MMTS రైలు నడుపుతామని కూడా ఇప్పటికే రైల్వే, దక్షిణ మధ్య రైల్వే చెప్పడం జరుగుతుంది. ఇక ప్రత్యేకించి మనం మెట్రో గురించి కూడా చెప్పుకోవాలి. మెట్రో సదుపాయం రేపు అర్ధరాత్రి 2:30 వరకు కూడా, తెల్లవారుజామున అంటే ఎల్లుండి మార్నింగ్ 2:30, 3 గంటల వరకు కూడా మెట్రో రైళ్లు సదుపాయం ఉంటుంది. ఎవరు కూడా తిరిగి ఇంటికి గమ్యస్థానాలు చేరుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా చాలా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరుపుకునేందుకు రేపు 11వ రోజు మనం చూడొచ్చు. నిన్న జరిగినటువంటి నవరాత్రులకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు మార్నింగ్ వరకు కూడా
ట్రాఫిక్ నెలకొంది. కారణం ఏంటంటే అడ్డందొడ్డంగా ఇష్టానుసారంగా వెహికల్స్ రావడం, గజిబిజి ఉండడం వల్ల పోలీసులు కొంత కష్టంగా మారింది. కనుక రేపు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే నిన్న 9వ రోజు చాలా తక్కువగా పడ్డాయి, రేపు 11వ రోజు భారీగా పడుతున్నాయి. ఖైరతాబాద్ వినాయకుడు కూడా రేపే పడనుంది కాబట్టి ఎర్లీగా అందుకు అనుగుణంగా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు శివ. బట్ రేపు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా పోలీసులు పలు హెల్ప్ సెంటర్లు పెట్టారు, వాటర్ సదుపాయం ఏర్పాటు చేశారు, అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కాబట్టి భక్తులు ఎవరు ఆందోళన చెందవద్దని కూడా చెప్పడం జరుగుతోంది. రైట్ థ్యాంక్ యూ నరేందర్.